హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్లి కానివారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియచేయండి. సిక్స్ ఆఫ్ సోర్డ్స్ అండి, జస్టిస్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, Page of Wands, Ace of Pentacles, the Devil అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు కూడా తీసుకుంటాను. సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ అనేది ఉంది, ఓకే. సో వీటిని మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతామండి, ఓకేనా? సిక్స్ ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్ చేద్దాం. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. సిక్స్ ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అని పర్సన్కి తనకు అర్థమవుతుందండి. మీ నుంచి దూరమైన పర్సన్కి ఈ పర్సన్ తన ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, తన ప్రవర్తన మీకు ఏమీ నచ్చట్లేదు. తన వలన మీరు విసిగిపోయారు లేదా కోల్పోయారు, మీ మనసు అంతా భారంగా అయిపోయింది, ఏదైతే అది అయిపోతుంది. సో నేను ఇక్కడ ఉండను అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. తన కనెక్షన్ నుంచి మీరు డిటాచ్ అవుతున్నారు, ఓకే. అది పర్సన్ ఇక్కడ ఒక కొండ మీద నిలబడి తను చూస్తున్నారనమాట ఇక్కడ, ఓకే. అంటే మీ పర్సన్ కూడా అలాగే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. అండ్ తన విషయంలో మీరు ఇప్పటికే చాలా విసిగిపోయారు. సో మళ్ళీ తనని భరించేంత ఓపిక మీలో లేదు అని పర్సన్కి అర్థమవుతుంది అనమాట, ఓకే. యాక్షన్ అయితే తీసుకుంటారు, కానీ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ నిలబడి చూడడం తప్ప తను ఏమీ చేయలేకపోతున్నారు. అర్థమవుతుందండి? తను నిలబడి చూడడం తప్ప మీ విషయంలో తను యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో తను ఉన్నారనమాట. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు, ఓకేనా? కాబట్టి పర్సన్ వారి కంట్రోలింగ్లో కూడా ఉండొచ్చు. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ సోర్డ్స్. యూనివర్స్ మీ లైఫ్లోకి ఈ పర్సన్ని పంపించబోతున్నారు. జస్టిస్ అయితే రాబోతుందండి. సో మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కావచ్చు, వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా కావచ్చు, వీరు మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మేబీ మీరు నిన్న మొన్న ఎలా ఉన్నారో ఈ రోజు నుంచి డిఫరెంట్గా మీ బిహేవియర్, మీరు రెడీ అయ్యే విధానం కానివ్వండి, మీరు ఆలోచించే విధానం కానివ్వండి, కొంచెం డిఫరెంట్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకే. న్యాయం అయితే మీ వైపు ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో జస్టిస్ అయితే రాబోతుంది మీకు, ఓకే. సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మిథునం, తుల, కుంభరాశి, వృషభం, కన్య, మకర రాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి, ఓకే. ఈ సైన్స్లలో ఉన్నవారు మీ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మీకు సంబంధించిన విషయాలు ఈ పర్సన్కి ఏదో ఆ ట్రూత్ లాంటిది రివీల్ అయిందండి తనకి, ఓకే. అంటే తను గుడ్డిగా ఏదన్నా నమ్మనట్టుగా లేదా తను గుడ్డిగా వేరే వారి మాటలు వినుకుంటూ వచ్చారంటే మీరు ఇలాంటి వారు అనేది పర్సన్కి ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట. తనని ఎవరైనా బందీగా ఉంచే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే వారి చెప్పు చేతల్లో ఉంచుకోవడము, మీ లైఫ్లోకి రాకుండా
అండ్ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేయడం లాంటిది, లేదా థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఎలా వారి కంట్రోల్లో తీసుకోవాలి ప్రతిదీ వారికి తెలుసు అనమాట. కాబట్టి మీ పర్సన్ వారి కంట్రోల్లో తీసుకున్నారు. సో అలా మీ ఇద్దరి మధ్యలో కొన్ని రోజులు సపరేషన్ అనేది ఏర్పడి ఉంటే మళ్ళీ టైమింగ్ అనేది మీ చేతిలో ఉంది ఇప్పుడు. ఓకే, మీరు ఆడిందే ఆట, మీరు పాడిందే పాట. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీ చేతిలో లేదు. సో జస్టిస్ అయితే మీ వైపు ఉంది. అండ్ అలాగే మీ గురించి ఎవరో పాజిటివ్ వర్డ్స్ ఎవరో చెప్తున్నారండి మీ పర్సన్కి. మీరు చాలా మంచివారు అండ్ మీకు నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరుగుతూ ఉండొచ్చు. అండ్ మీ కెరీర్ విషయంలో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు, మనీ మేకింగ్లో ఫోకస్ ఉండొచ్చు. అండ్ అలాగే మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతుండొచ్చు. ఇక్కడ మీరు కష్టపడ్డారు, దానికి ప్రతిఫలం అనేది ఇక్కడ మీకు 3 ఆఫ్ పెంటికల్స్ రూపంలో వస్తుందన్నమాట. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అండి. 7 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు విత్తనం వేశారు, దాని ఫలితం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, చాలా ఇయర్స్ అయింది, మేబీ 7 ఇయర్స్ కావచ్చు, 7 మంత్స్ కావచ్చు మీ పర్సన్తో మీరు మాట్లాడకుండా. ఓకే, ఆ గ్యాప్కి ఇప్పుడు ఫుల్ఫిల్మెంట్ అనేది ఇప్పుడు పడుతుంది అని చెప్పొచ్చు. అంటే మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు, మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. ఓకే, 9 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. డెవిల్ మీ మీద ఎవరు అబ్సెసివ్గా ఉన్నారంటే మేబీ ఈ పర్సనే ఉంటారనమాట. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి అండ్ మేషం, సింహం, ధనుసు అండ్ వృషభం, కన్య, మకర రాశి. ఓకే, ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి వారి మీద ఎవరో పర్సన్ చాలా అబ్సెసివ్గా ఉన్నారు. మీ మీద ఈ పర్సన్కి ఫిజికల్గా దగ్గర అవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా తనకు ఉండొచ్చు అనమాట. చాలా అబ్సెసివ్గా ఉన్నారు. అండ్ మీ గురించి 24/7 ఈ పర్సన్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు మీ లైఫ్లో రావాలి, ఎప్పుడు మీరు తనని యాక్సెప్ట్ చేస్తారు, తనని ఎప్పుడు నమ్ముతారు, లేదా తను ఒక డెవిల్ పర్సన్ అని మీకు తెలుసు. కానీ ఈ పర్సన్ని మీరు నమ్ముతారా లేదా, తన కోరిక అనేది నెరవేరుతుందా లేదా అనే విధంగా కూడా ఈ పర్సన్ ఎవరు ఆలోచిస్తున్నారు. అలాగే కొంతమందికి ఎవరు డెవిల్ పర్సన్ అండి మీరు మంచిగా ఉండడం చూడలేకపోతున్నారు. ఓకే, మేబీ వీరు చాలా నెగిటివ్ ఎనర్జీ అనమాట. ఓకే, ఇలాంటి వారు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు లైఫ్లో, మన మీద ఎప్పుడు నెగిటివ్గా ఉండేవారు అనమాట. ఓకే, సో చూడలేని వారు, కళ్ళు మంట, కడుపు మంట, ఒళ్ళు మంట, అలా ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. సో ఇలాంటి వారిని అసలు పట్టించుకోకండి. మేబీ వీరి కళ్ళు అనేది మంచిగా కావండి. ఓకే, వృషభం, కన్య, మకర రాశి వారి మీద ఎవరికో చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంది. సో మీరు హ్యాపీగా ఉండడం ఎవరో చూడలేకపోతున్నారు, చాలా జలస్గా ఫీల్ అవుతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. పేజ్ ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. ద మెజిషియన్, జస్టిస్. మళ్ళీ జస్టిస్ అండి. ఎవరో కోర్ట్ కేసెస్లో ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ప్రాపర్టీ విషయంలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండొచ్చు ఫ్యామిలీలో. అండ్ ఏదో ప్రాపర్టీ వైజ్గా ఏదైనా మీరు ల్యాండ్ లాంటిది పర్చేస్ చేయాలి లేదా తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉండొచ్చు. ఓకే, వాటి విషయంలో కొంతమందికి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుందండి. ఓకే, మీరు కోరుకున్న జస్టిస్ అనేది మీకు రాబోతుంది. అండ్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ, దాని ప్రతిఫలం అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. ఏదో గిఫ్ట్ లాంటిది, మీరు కోరుకున్నంత మనీ కావచ్చు, లేదా మీ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ రావచ్చు, లేదా కొంతమందికి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, ప్రపోజల్ ఇవ్వాలి, లేదా వారే మీ దగ్గర తగ్గి ఉండాలి. ఇలా ఏదన్నా మీరు కోరుకుంటున్నారంటే అదంతా జరిగే ఛాన్స్ అనేది నాకు ఎందుకో చూపిస్తుందండి. ఓకేనా, ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా వచ్చేసారండి. సో చాలా బాగుంది రీడింగ్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అండ్ మీ గురించి ఎవరో చాలా అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారండి పర్సన్. మేబీ తనకి నిద్ర పట్టట్లేదు, మీకు దూరంగా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. పదే పదే పర్సన్కి మీరు గుర్తుకొస్తున్నారు. ఎప్పుడు మీతో కలిసి ఉందామా అని పర్సన్ 1000 కళ్ళతో తన ఎదురు చూపు అనేది ఉంది మీ మీద. మీతో కలిసి ఉండడానికి పర్సన్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీతో మాట్లాడడానికి కావచ్చు, మీతో కలిసి ఉండడానికి కావచ్చు, మీతో ట్రావెల్ చేయడం ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఆల్ సైన్స్ అయితే వచ్చేసారు. ఓకే, సో వీరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మీతో లైఫ్ అనేది పంచుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, ద డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్. డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్.
సోర్స్ అండి, అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ తన మనసులో ఏదైతే ఉద్దేశం ఉందో మీ మీద, దానిని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? తన ఫీలింగ్ కావచ్చు, తన ఒపీనియన్ కావచ్చు మీ మీద, తను ఏదో చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, అండ్ అలాగే ఈ పర్సన్కి మీ మీద లవ్ కూడా ఉంది, అలాగే అండి అట్రాక్షన్ కూడా చెప్పలేనంత ఉందన్నమాట. ఓకే, ఎందుకు అండి, నాకు వస్తున్న మెసేజెస్ ప్రకారం ఈ పర్సన్కి మీ వైపు నుంచి తను ఫిజికల్ నీడ్స్ అయితే కోరుకుంటున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, పర్సన్కి మీ వైపు నుంచి ఫిజికల్ నీడ్స్ కావాలి, రీయూనియన్ కూడా కావాలని కోరుకుంటున్నారు. అండ్ మీరు తనని అర్థం చేసుకోవాలి. అండ్ తనని అపార్థం చేసుకుంటే మళ్ళీ పరిస్థితి ఏమైపోతుంది, మళ్ళీ మీరు తనని దూరం పెడతారేమో. తన నిజస్వరూపం ఏదైతే ఉంటుందో మీకు తెలిస్తే మేబీ ఈ పర్సన్ ఇలాంటి వారా, ఇలాంటి ఉద్దేశంతో వస్తున్నారా అన్నట్టుగా తనని దూరం పెట్టేస్తారేమో అనే భయంతో ఈ పర్సన్ తనలో తనే కుమిలిపోతున్నారు. అండ్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, సరిగా నిద్రపోలేకపోతున్నారు. ఏం చేయాలో, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా డీల్ చేసుకోవాలో మీతో అర్థం కాని పరిస్థితిలో తను తికమక పరిస్థితిలో ఉన్నారనమాట. కానీ మీరు కావాలి. 6 నూరైనా 100 ఆరైనా, ఆకాశం నేలైనా నేల ఆకాశమైనా, ఏదేమైనా సరే మీతో మాత్రం రీయూనియన్ కావాలి. అండ్ తను కోరుకుంటున్నది మీ వైపు నుంచి కొన్ని తనకి కావాలి. ఓకే, అలా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా, ఎవరు అండి, మంచి ఒపీనియన్ అయితే లేదు మీ మీద. తనకి చాలా ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు పర్సన్ మీ గురించి. సో మేబీ బ్యాడ్ పర్సన్ అయితే దూరంగా ఉండండి, గుడ్ పర్సన్ అంటే యాక్సెప్ట్ చేయండి. మేబీ అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకునేదైతే ఓకే, తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయండి. ఎంప్రెస్, మీరు ఎంప్రెస్ లాగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీతో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా మీ లైఫ్లో ఉందన్నమాట. అంటే మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు, అది పర్సన్ చూడలేకపోతున్నారు. చాలా అబ్సెసివ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. మీరు ఒక ఎంప్రెస్, ఇలాంటి పర్సన్తో లైఫ్ కావాలంటే రాసిపెట్టి ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఎలాగైనా సరే ఈ ఎంప్రెస్ పర్సన్ నా లైఫ్లో కావాలి. అండ్ ఈ పర్సన్ అలాగే తను చాలా మందితో మాట్లాడుతున్నారండి. ఇద్దరి మధ్యలో ఏదో లీగల్ ఇష్యూ లాంటిది కూడా ఉంది కదా, కొంతమందికి ఉండొచ్చు. నాకు ఇక్కడ జస్టిస్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, తను ఎవరో మేబీ అస్ట్రాలజర్స్ కావచ్చు, పెద్ద పెద్ద గురుజీ లాంటి వారు కావచ్చు, లేదా మా లాంటి టారో రీడర్స్ కావచ్చు. ఓకే, ఈ పర్సన్ ఎవరితో డిస్కషన్ చేస్తున్నారు, లేదా ఫ్రెండ్ సర్కిల్తో కూడా తను మాట్లాడుతున్నారు. ఎవరైనా ఏదైనా మీ గురించి మాట్లాడుతున్నారనుకోండి, చాలా ఇంట్రెస్టెడ్గా ఈ పర్సన్ వినడము. అండ్ ఎప్పుడెప్పుడు మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తానా, ఈ అబ్బాయి కావచ్చు ఈ అమ్మాయి కావచ్చు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ అలాగే ఈ పర్సన్ వేరే థర్డ్ పార్టీతో కూడా తను డీల్ అవుతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. వారిని పక్కకు పెట్టి పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం. లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఫీజ్ పే చేసి రీడింగ్ తీసుకోండి. ఓకేనా, నేను ఎవరికి ఫ్రీగా రీడింగ్ అయితే ఇవ్వనండి. ఓకేనా, ఎనర్జీస్ ఎవరో అబ్సెసివ్గా ఉన్నారండి మీ మీద. మీరు ఎదగడం, మీరు హ్యాపీగా ఉండడం, లేదా మీరు ఇంత అందంగా ఉండడం, ఇలాంటిది ఎవరికో చూడలేకపోతున్నారనమాట. ఓకేనా, కొంతమందికి మీ మీద నెగటివ్ ఒపీనియన్ ఉంటే, కొంతమందికి అరే ఇంత అందమైన అమ్మాయా, అరే ఇంత అందమైన అబ్బాయా, వీరిలాంటి వారు మన లైఫ్లో ఉంటే బాగుండేది కదా అన్నట్టుగా ఆ ఫీలింగ్తో మీ మీద చాలామంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి. అది మీకు తెలియట్లేదు. ఓకే, అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు, జగ్లింగ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారనమాట. అండ్ మీ మనసులో ఏదో తెలియని బాధ అయితే ఉందన్నమాట. ఓకే, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరే అండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఎవరు మీ మీద అయితే ఒక కన్ను పెట్టేసి ఉన్నారు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, ఎవరితో క్లోజ్గా మాట్లాడడం లేదా మీ పర్సనల్ విషయాలు అన్నీ షేర్ చేసుకోవడం మాత్రం చేయకండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అందరూ బాబాయ్ అండి, టేక్ కేర్.